వాటా తేలేదాకా ప్రాజెక్టును అప్పగించలేం, అప్పటిదాకా 50-50 నిష్పత్తిలో నీటిని పంచాలి, సర్కార్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఇవ్వలేం, కృష్ణా బోర్డు బెడ్లో తేల్చి చెప్పిన తెలంగాణ ఈఎన్సీ. తెలంగాణ ఇస్తేనే మా ప్రాజెక్టులు ఇస్తాం, ఏపీ ఈఎన్సీ సాగర్ శ్రీశైలం సహా 15 కాంపోనెంట్లు అప్పగించాలి, ఆ తర్వాత ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి కృష్ణా బోర్డు. గురువారం నాటి సమావేశం మినిస్టర్ విడుదల, నీటిపారుదల శాఖ శ్వేతపత్రంలో విజిలెన్స్ నివేదిక. అసెంబ్లీ సమావేశాల ముందు శ్వేతపత్రం విడుదల అంటూ కొన్ని చూస్తాను. కృష్ణా జిల్లాలపై ట్రిబ్యునల్ తీర్పు వెలువడేదాకా 50-50 నిష్పత్తిలో నీటి పంచాలని తెలంగాణ ఈఎన్సీ కోరినట్లు కృష్ణా బోర్డు తెలిపింది. సాగర్ శ్రీశైలం ఆపరేషనల్ ప్రోటోకాల్ ఖరారు అయితేనే ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినట్లు పేర్కొంది. కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ అధ్యక్షతన గురువారం సమావేశం జరగా ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పరస్పర విరుద్ధ ప్రకటన చేసే సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో సమావేశం సంబంధించిన మినిట్స్ను ఒక్క రోజులో యుద్ధ ప్రాతిపదికన శుక్రవారం బోర్డు విడుదల చేసింది. ఈ నెల 27న కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి తెలంగాణ అభిప్రాయాలను స్పష్టం చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖను ఈఎన్సీ మురళీధర్ అందించగా ఆ అంశాన్ని మినిట్స్లో జత చేర్చింది. ఆ మినిట్స్లో ఏముందంటే తెలంగాణ ఈఎన్సీ ఏమంటుందంటే ప్రాజెక్టుల అప్పగింతపై జనవరి 15న కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశానికి సంబంధించిన మినిట్స్లో సవరణలు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు. నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులు అప్పగించలేం, కృష్ణా జలాలను ట్రిబ్యునల్ పంచేదాకా 50-50 నిష్పత్తిలో వీటిని నీటిని పంచాలి. శ్రీశైలం జలాశయం కట్టింది జల విద్యుత్ ఉత్పాదన కోసమే, నాగార్జున సాగర్ పరిధిలో నీటి అవసరాలు తీర్చడానికి వీలుగా దీన్ని కట్టారు. ఆ శ్రీశైలం ప్రాజెక్టులో కనీసం నీటి మట్టం 830 అడుగులుగా ఉండాలి. ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ తేలేదాకా వాటిని అప్పగించడం, జల విద్యుత్ కేంద్రాలతో పాటు ప్రాజెక్టులు అప్పగించాలంటే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా ప్రాజెక్టులకు బోర్డుకు ఇవ్వలేమంటూ ఒకరిని చూస్తాను. ఏపీఎన్సీ ఏమో సాగర్ శ్రీశైలం పరిధిలోని కాంపోనెంట్లు కృష్ణా బోర్డుకు అప్పగించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేవు, అయితే తెలంగాణ ప్రాజెక్టులతో పాటు మా ప్రాజెక్టులు తీసుకోవాలంటూ ఒకరిని చూస్తాను. సో కృష్ణా బోర్డు ఒకవేళ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే ఈ ప్రాజెక్టుల వద్ద ఇరు రాష్ట్రాల నుంచి సమాన సంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు, వేతనాలతో పాటు ఇతర ప్రయోజనాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటూ ఒకరిని చూస్తాను. సో మొత్తానికైతే ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పలేదంటూ రాహుల్ బొజ్జా మొత్తానికైతే పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టులపై గందరగోళం అయితే నడుస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇటు కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి సాగర్ కానీ అదేవిధంగా శ్రీశైలం కానీ ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివాదాలు ఈరోజు రోజుకు పెరుగుతున్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. ఏపీ తెలంగాణ మధ్య ఇదొక సెంటిమెంట్గా మరి ఇటు రాజకీయ పక్షాలు ఇటు తెలంగాణలో వాడుకుంటే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు రాజకీయంగా వాడుకునే అవకాశం అయితే కనబడుతూ ఉంది.